సాధారణంగా ఒక చిన్న దెబ్బ తగిలితేనే మనం విలవిలలాడిపోతాం. ఇక అందమే జీవితం అనుకునే అమ్మాయిలకు ముఖం మీద చిన్న మచ్చ పడితేనే తట్టుకోలేరు. కానీ ఊహ తెలిసి తెలియని 12 ఏళ్ల వయసులో కర్కశమైన యాసిడ్ దాడికి గురైతే ఆ పాప పరిస్థితి ఎలా ఉంటుంది? జీవితం అయిపోయింది అనుకుంటారు. చీకటి గదిలో బతికేయాలి అని అనుకుంటారు. కానీ ఆమె అలా అనుకోలేదు. శరీరం కాలిపోయినా సంకల్పం కాలలేదని నిరూపించింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 37 సర్జరీలను తట్టుకొని నిలబడింది. ఈ రోజు భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. ఆమె పేరే ప్రొఫెసర్ మంగళా కపూర్. ఉత్తరప్రదేశ్కి చెందిన ఈ ఉక్కు మహిళ కథ ప్రతి ఒక్కరికి తెలియాల్సింది. కథ వెనక్కి వెళ్తే అది 1965వ సంవత్సరం. మంగళా కపూర్ గారి వయసు అప్పుడు కేవలం 11 లేదా 12 ఏళ్లు. ఆడుతూ పాడుతూ స్కూల్కి వెళ్లే వయసు. కానీ ఒక వ్యాపార గొడవల కారణంగా కొంతమంది రాక్షసులు ఆమె మీద యాసిడ్ దాడి చేశారు. ఆ ఒక్క క్షణం ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది. చిన్న వేడి నీళ్లు పడితేనే మనం విలవిలలాడిపోతాం. అలాంటిది ముఖం మీద యాసిడ్ పడితే ఆ బాధ ఎలా ఉంటుంది? ఆమె ఆసుపత్రిలో ఏకంగా 6 సంవత్సరాలు గడపాల్సి వచ్చింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 37 సర్జరీలు జరిగాయి. శరీరం మొత్తం కట్టులతో, మందుల వాసనల మధ్య ఆమె బాల్యం కరిగిపోయింది. సమాజం ఆమెను చూసి భయపడింది. స్కూల్ అడ్మిషన్స్ ఇవ్వడానికి నిరాకరించాయి. బంధువులు దూరంగా వెళ్లిపోయారు. ఇక ఈ అమ్మాయి జీవితం అయిపోయింది అని అందరూ డిసైడ్ అయ్యారు. కానీ ఆమె ఒక్కటే డిసైడ్ అయింది. చీకటి గదిలో ఏడుస్తూ కూర్చోవాలా, లేక తనని తాను నిరూపించుకోవాలా? మంగళా కపూర్ రెండో దాన్ని ఎంచుకుంది. ముఖం కాలిపోతానే గొంతు బాగుంది కదా అనుకుంది. తన బాధనంతా సంగీతం వైపు మళ్లించింది. అందులోనూ అత్యంత కష్టమైన గ్వాలియర్ ఘరానా శాస్త్రీయ సంగీతాన్ని ఎంచుకుంది. ప్రఖ్యాత బనారస్ హిందూ యూనివర్సిటీలో అడ్మిషన్ సాధించింది. అక్కడ PhD పూర్తి చేసి డాక్టర్ మంగళా కపూర్గా మారింది. అంతేనా, ఏ యూనివర్సిటీలో అయితే జనం తనను చూసి వింతగా అనుకున్నారో అదే BHUలో ఆమె ప్రొఫెసర్గా బాధ్యతలు చేపట్టింది. దాదాపు 3 దశాబ్దాల పాటు వేలాది మంది విద్యార్థులకు సంగీత పాఠాలు నేర్పింది. ఆమె పాట పాడుతుంటే విద్యార్థులు ఆమె ముఖాన్ని మర్చిపోయి ఆమె గొంతులో లీనమైపోయేవారు. అందుకే ఆమెను ప్రేమగా కాశీకి లత అని పిలుచుకుంటూ ఉంటారు. మంగళా కపూర్ గారు ఎప్పుడూ అవార్డుల కోసం పాడలేదు. తన ఆత్మ సంతృప్తి కోసం మాత్రమే పాడేవారు. కానీ 2026లో గణతంత్ర దినోత్సవ సందర్భంగా భారత ప్రభుత్వం ఆమెను గుర్తించింది. పద్మశ్రీ పురస్కారంతో ఆమెను సత్కరించింది. ఇది కేవలం ఒక సంగీత కళాకారిణికి ఇచ్చిన అవార్డు కాదు, ఇది ఒక మహిళ గుండె ధైర్యానికి ఇచ్చిన సెల్యూట్. యాసిడ్ పోసి ఆమెను నాశనం చేయాలనుకున్న వాళ్ళు ఈ రోజు ఆమె మెడలో పద్మశ్రీని చూసి తలదించుకుని ఉంటారు. ఫైనల్ గా ఒక్క మాట, మంగళా కపూర్ గారి జీవితం మనకు ఏం చెప్తుంది అంటే, గాయపడ్డానని ఆగిపోకు, గమ్యం చేరేదాకా సాగిపో. 37 సర్జరీల తర్వాత ఆమె గెలవగలిగినప్పుడు చిన్న చిన్న కష్టాలకు మనం ఎందుకు భయపడాలి? ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా షేర్ చేయండి. డిప్రెషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి చేరేలా, వాళ్ళలో కొత్త ఆశ కూడా పుడుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఇట్స్ యూ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.